హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మామిడిలో ఫ్రూట్ కవర్ అంటే కాయకు కవర్ తొడిగించడం వల్ల వాటి ఉపయోగాల గురించి పూర్తిగా సమాచారం మీకు ఈ వీడియోలో ఇస్తాను. కాబట్టి వీడియో అనేది మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. మామిడిలో కాయ దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా తేనె మంచు పురుగు, అదేవిధంగా పండు ఈగ, తామర పురుగు, తర్వాత మసి మంగు, అదేవిధంగా కాయ తొలిచే పురుగు ఇట్లాంటి ఎక్కువ ఆశించి కాయాన్ని నష్టం కలగజేస్తాయి. దానివల్ల దిగుబడి అనేది తగ్గుతుంది. అదేవిధంగా కాయ కోతకి ముందు అంటే 10 నుంచి 15 రోజుల వరకు కూడా వీటి యొక్క బెడద అంటే ఈ పురుగులు ఆశించి మనము కాయని నాణ్యతని దెబ్బతిని కాయ దిగుబడి అనేది తగ్గుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఈ కాయ వచ్చిన దశలో కాయకు ఈ కవర్ తొడిగించడం వల్ల వీటి యొక్క బెడద నుంచి మనము కాపాడి నాణ్యమైన కాయని పొందవచ్చు. సో కాబట్టి వీటి బెడద నుంచి మనము కాపాడుకోవడానికి ఈ కాయకి కవర్ తొడిగించడం వల్ల వాటి ఉపయోగాల గురించి మీకు ఇప్పుడు చెప్తాను. సో ముఖ్యంగా మామిడిలో కాయ దశలు వచ్చినప్పుడు మనకు తేనె మంచు పురుగు, అలాగే పండు ఈగ, కాయ తొలిచే పురుగు, అదేవిధంగా పక్షి కన్ను తెగులు ఇట్లాంటి ఆశించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు కాయకి కవర్ తొడిగించడం వల్ల వీటి బెడద నుంచి మనము కాయాన్ని కాపాడుకోవచ్చు. అంటే కాయకి మనం కవర్ తొడిగించడం వల్ల ఈ పురుగులు అనేది ఆశించవు. సో అలాగే మనకు ఈ పురుగు మందుకు అయ్యే ఖర్చులు కూడా మనము తగ్గించుకోవచ్చు. అలాగే కాయకి కవర్ తొడిగించడం వల్ల నాణ్యమైన కాయని మనము పొందవచ్చు అన్నమాట. సో అలాగే ఈ కాయ కవర్ తొడిగించడం వల్ల మనకు మోస్తారు వర్షాలు, అదేవిధంగా తేలికపాటి గాలిలు వీచినప్పుడు ఈ కాయ అనేది రాలిపోకుండా మనము కొద్దిగా నివారించుకోవచ్చు కాయకి కవర్ తొడిగించడం వల్ల. సో అలాగే ముఖ్యంగా మనకు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అధిక ఎండల నుంచి వాటి కాయకి రక్షణలు ఇవ్వచ్చు మనం కాయకి కవర్ తొడిగించడం వల్ల. సో ఇలా చాలా ఉపయోగాలు పడతాయి కాయకి కవర్ తొడిగించడం వల్ల అన్నమాట. ముఖ్యంగా వచ్చేసరికి ఎక్కువగా ఈ పురుగులు చెప్పినటువంటి పురుగులు అనేది రావు అన్నమాట కాయకి కవర్ తొడిగించడం వల్ల. కాయకి కవర్ తొడిగించడం అనేది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇట్లాంటి ఈ కాయ ఈ దశలో ఉన్నప్పుడు వీటికి మనము కవర్ అనేది తొడిగించాలి. అంటే కాయ యొక్క పరిమాణం మనకు నిమ్మకాయ సైజు లేదంటే ఈ సైజు వచ్చేసరికి ఇప్పుడు చెప్పినటువంటి ఇక్కడ ఆల్రెడీ కాయ ఉంది మామిడి కాయ, ఇట్లాంటి ఈ కాయ ఈ సైజులో ఉన్నప్పుడు మనకు ఈ కాయకి అనేది కవర్ తొడిగించడం వల్ల మనకు నాణ్యమైన కాయ పొందవచ్చు. అదేవిధంగా ఈ పురుగులు తెగులు నుంచి బారిన పడకుండా మనం వీటిని సేవ్ చేయొచ్చు మనం ఈ కాయని. ముఖ్యంగా వచ్చేసరికి ఈ కాయకు కవర్ తొడిగించడం వల్ల మనకు నిల్వ చేసే సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాయకి నిల్వ చేయొచ్చు అంటే కొన్ని ఎక్కువ రోజులు మనం నిల్వ చేసే శక్తిని మనం కాయలో వస్తుంది. కాబట్టి కాయకు అనేది కవర్ తొడిగించడం చాలా మంచిది. సో అది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏ విధంగా అనేది అంటే కాయ మనకు ఇప్పుడు చూపెట్టినటువంటి సైజులో వచ్చేసరికి 20x24 సెంటీమీటర్లో మనకు కవర్ అందుబాటులో ఉంటుంది. ఆ కవర్ను తీసుకువచ్చి అదేవిధంగా కాయ యొక్క కాడ ఉంటుంది కదా, కాడ ఇది ఇక్కడ ఈ కాయ యొక్క కాడకు 3 సెంటీమీటర్ కవరింగ్ అయ్యేటటువంటి అంటే ఇక్కడ వరకు మనకు నా వేలు ఉన్నటువంటి ఇక్కడ వరకు కవరింగ్ చేసుకొని మనకు ఆ కవర్ని అనేది కట్టాలి అన్నమాట. సో అంటే 20x24 సెంటీమీటర్. అలాగే కాయ యొక్క తొడమె ఉంటుంది కదా, ఆ తొడమెను కూడా 3 సెంటీమీటర్ కవర్ చేసేటట్టు కాయని కట్టాలి. ఆ విధంగా కట్టుకుంటే లోపల ఉన్నటువంటి కాయ డెవలప్మెంట్ అయ్యి మనకు అంటే రుచి, తర్వాత మనకు ఆ యొక్క నిల్వ శక్తి, కాయ యొక్క నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది అన్నమాట.
సో ఇలా చేసుకున్నట్లయితే మన కాయ యొక్క దిగుబడి మంచి పొందొచ్చు. ఈ యొక్క పురుగులు తెగుల నుంచి మనము కాపాడుకోవచ్చు. అలాగే ముఖ్యంగా 1 ఎకరానికి మనకు ఈ కాయకి కవర్ తొడిగించడం వల్ల ఒక 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే పురుగుల మందులకు వాడే ఖర్చు మనము ఈ కవర్ పెట్టుకోవడం వల్ల వాడినట్లయితే మనము పురుగులు బెడద నుంచి కూడా కాపాడుకోవచ్చు. వాటికి అయ్యే ఖర్చుకి మనం ఈ కవర్ తొడిగించడం వల్ల ఆ పురుగులు తెగులు కూడా రావు అన్నమాట. కాబట్టి 15,000 ఖర్చు అవుతుంది 1 ఎకరానికి. ముఖ్యంగా ఈ కాయకు కవర్ కట్టినటువంటి కాయ అనేది మామూలు కాయ కన్నా ఎక్కువ ధర వస్తుంది. కాబట్టి రైతులు అనేది మనము ఎటువంటి నష్టం జరగది, లాభమే ఉంటుంది. కాబట్టి ఇట్లా కాయకి అనేది కవర్ తొడిగించడం వల్ల మంచిది. అంటే మామూలు కాయ కన్నా ఎక్కువ ధరనే వస్తాయి ఇవి. అదేవిధంగా ముఖ్యంగా నిల్వ సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా మీరు కూడా కాయకు కవర్ తొడిగించడం వల్ల మంచి లాభం పొందవచ్చు. అలా ధన్యవాద్.